అయితే ఈ టెంపుల్స్‌లో సేవకుల్ని ఎలా తీసుకోవాలంటే, ఒకటి ప్రణాళిక అనేది అది కూడా నేనే చెబుతున్నాను. వాళ్ళు ఉన్న ఊరు, ఆ ఊరు సచివాలయంకెళ్ళి వాళ్ళు ఆహ్, ఉన్నది అంటే ఏ టెంపుల్స్‌కెళ్తున్నారు, ఏ ఊరికెళ్తున్నారు, అక్కడ ఏం సేవ అంటే వాళ్ళు నిర్ణయిస్తారనుకోండి. సేవ అంటే అక్కడ సేవ చేయాలనుకుంటున్నారు. అయితే దానికున్న గొప్ప విషయం ఏందంటే సచివాలయంకెళ్తే వాళ్ళు ఒక కార్డ్ ఇస్తారు. అంటే ఇవ్వాలి అది. ఇస్తారు కాదు ఇవ్వాలి. ఇంక నుంచి ఇవ్వాలి. ఇస్తారంటే మళ్ళా నేనిస్తారన్నాను గదా! గబగబా ఎళ్లారు ఎవరు. ఇప్పుడు పెట్టాలి రూల్ అది. అట్లా పెడితే ఒక కార్డ్ అనేది ఇస్తారు. ఆ కార్డ్ తీసుకెళ్ళి దేవస్థానంలో చూపిస్తే అక్కడ వాళ్ళు ఏ ఊరు నుంచొచ్చారు, ఎక్కడి నుంచొచ్చారు, ఏ వార్డ్ అనేది వాళ్ళకి తెలిసిపోద్ది. తెలిసిపోయి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు దేవస్థానం కార్డ్ ఇస్తారు. అప్పుడు ఈ 2 మెడలో యేసుకుంటే అప్పుడు దేవస్థానం కింద సేవ చేస్తున్నట్టు లెక్కొస్తది. అంటే ఏంటి? ఇది కూడా ఒక పక్కా ప్రణాళిక. అంటే వాళ్ళు ఎక్కడి నుంచొచ్చారు, ఏంటి ఆధార్ నంబర్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం ఉంది. చక్కగా చేసుకుంటారు. నా పేరు శ్యామ్.